ఇప్పుడు ఇప్పుడు ఈ కొందరందరూ పర్మిట్ అయినారు ప్యాకింగ్ అందరూ అంతే అందరూ అంతేనా చాలా మంది కొందరు దానికే ఉంటారు మీరు మనకి చెప్పేది ఒకటే ఉద్దేశం మనకు పిల్లలు బాగుపడాలి ఈరోజు పొద్దున్నే పోతే కస్తూర్బా స్కూల్కి పోతే అసలు పోయిన తర్వాత మాకు కూడా ఆనందం అనిపిస్తుంది ఎందుకంటే ఆ టీచర్స్ ఆ పిల్లలంతా ఆరోగ్యంగా చూసుకోవడము స్కూల్కి అభివృద్ధి కావాలా అనే ఆలోచనతో మాకు అది కావాలి ఇది కావాలి టీచర్స్ అడగడము దాన్ని చేయాలంటే మాకు కూడా ఆనందం అనిపిస్తుంది అక్కడ అంత బాధ ఉంటుంది ఇక్కడ ఈ స్కూల్కు రోజు ఏదో ఒకటి ఇష్యూ చేస్తాను ఏదో ఒక ఇష్యూ జరుగుతుంది నేను మీకు ఎందుకు చెప్తున్నంటే మాకు ఇంపార్టెంట్ పిల్లలు ఇంపార్టెంట్ స్కూల్ ఇంపార్టెంట్ ఎందుకు మీ దగ్గర ఈసారి వచ్చేది కూడా కారణం ఇది సరిదిద్దాలనే ఉద్దేశంతో వస్తాను పిల్లలు స్కూల్ ఇంపార్టెంట్ మీరు ఏదేదో చేస్తామో ఏదేదో జరుగుతుంటే అది జరగదు ఖచ్చితంగా ఎవరు తప్పు చేస్తే వాళ్ళకి ఖచ్చితంగా పనిష్మెంట్ ఇప్పిస్తా నేను పొద్దున్నే నేను మీకు చెప్పడానికి వచ్చింది ఇప్పుడు పొద్దున్నే ప్రిన్సిపల్ సెక్రటరీతో మాట్లాడినా కమిషన్తో మాట్లాడినా కమిషనర్ క్లియర్ చెప్పిండు సార్ మీకు ఎవరు సరిగ్గా పని చేయలేదని తగిన మాకు రిపోర్ట్ పెట్టండి వాళ్ళు టోటల్ ఇంటికే పంపించేస్తాం మీరు నెక్స్ట్ ఉద్యోగం ఎవరు ఇంటికి కూడా పంపించేస్తా అని కమిషనర్ చెప్పారు ప్రిన్సిపల్ సెక్రటరీ క్లియర్ అని నాకు చెప్పింది నేను లెటర్ రాస్తే మీ ఉద్యోగాలు పోతాయి ఖచ్చితంగా ఉద్యోగాలు పోతాయి ఉద్యోగం దొరకడం అనేది చాలా కష్టమైన పని ఇప్పుడున్న పరిస్థితిలో ఉద్యోగం రావడమే చాలా కష్టమైన పని ఉద్యోగం వచ్చింది మనము దేవుళ్ళ మనం పుచ్చుకొని మనము డ్యూటీ చేయాలి మీరు డ్యూటీ ఇన్స్పెక్ట్ చేసి రాజకీయాలు చేస్తూ ఉండి ఇక్కడ పిల్లలకు భ్రష్టు పట్టిస్తారని నాకు తెలిసిపోయింది ఈరోజు మీకు వార్నింగ్ ఇస్తాను నేను వారం 10 రోజుల లోపల మీరు అందరూ వ్యక్తిపై అందరూ ఏకమై ఎక్కడ కనుక సమస్య లేకుండా పిల్లలకు మంచి టీచింగ్ చెప్తాను వస్తే నేను ఊరుకుంటా లేదంటే ఎంతమంది పంపించడమో ఏం కదా నాకు తెలియదు ఖచ్చితంగా ఇంటికి పంపిస్తాను మీకు ఎక్కడ ఉద్యోగాలు దొరకమన్నా క్లియర్గా ప్రిన్సిపల్ సెక్రటరీ కమిషనర్ గారు క్లియర్గా నాకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు మీరు లెటర్ పెట్టండి ఎవరెవరు లేదో పేర్లతో సంగతి పెట్టండి నేను ఇమీడియట్ రిమూవ్ చేసి పంపించేస్తా మాకు ఇన్స్టిట్యూట్ ఇంపార్టెంట్ పిల్లలు ఇంపార్టెంట్ పిల్లలు బాగుకోవడం ఇంపార్టెంట్ టీచర్స్ ఉద్యోగం ఇచ్చేందుకు వాళ్ళకు టీచింగ్ చెప్పేకి ఇచ్చేది మీరు రాజకీయాలు చేసుకుని ఇక్కడ ఎవరితో పెత్తనం చేసుకుని చేసినట్టు జరగదు ఎవరు వచ్చిన ఎవరు ఎంట్రిఫై అయినా కూడా కఠినమైన చర్యలు ఉంటాయి ఎవరికైనా చెప్తున్నా మీరు జాగ్రత్తగా మీ ఉద్యోగం కాపాడుకోండి మీకేం కాదు ఫెసిలిటీ చెప్పండి మా అనుకూలమైన మేము చేస్తాం అందరికీ ఒకరికని కాదు మీకు ఏదైనా సమస్య వచ్చి మా దృష్టి తీసుకుని మేము చెప్తాం ఒకరికి ఇగో పోయి ఒకరి మీద ఒకరికి ఇగోలు పోయి అవన్నీ చేస్తే ఇన్స్టిట్యూట్ దెబ్బతింటుంది ఆ ఇగోలు పోయినది మాకు తెలిసిందంటే కదా మీకు ఉద్యోగాలు ఉండవు మళ్ళీ ఇంటికి పోతుంది మళ్ళీ ఒక్కసారి ఉద్యోగం పోయిన తర్వాత మళ్ళీ ఉద్యోగం రావాలని మీకు కష్టం ఎంత కష్టం మీకు తెలుసు గుర్తుపెట్టుకోండి నేను ఎందుకంటే చెప్పి ఒకసారి నేను డ్యామేజ్ చేసినాక నాకు వచ్చింది నాకు 7 పేర్లు నాకు ఉన్నాయి నేను 7 పేర్లు రాసి పంపిస్తే 1 డే లోపల తీసేస్తాను తీసేసి పర్మనెంట్ టీచర్ కూడా పంపిస్తాను చెప్పారు మీరు ఎవరు చెప్పండి పంపింది నేను పర్మనెంట్ టీచర్ చేస్తానని చెప్పారు అందుకు నేను ఒకేసారి కడుపు మీద కొట్టకూడదు ఒకసారి చెప్పి చూస్తాం మీరు సర్దిద్దుకొని చేస్తే హ్యాపీ మాకు సంతోషమే అది సర్దిద్దుకోకుండా మళ్ళీ మీరు పాత వ్యవహారం చేసి పాత సిస్టమ్ ప్రకారం చేసి ఒకరి మీద ఒకరు మీరు ఇగోలు పోయి ఒకరి మీద ఒకరు ఏదో చేయాలని చూస్తే కన్నా మీరు నష్టపోతారు ఇన్స్టిట్యూట్ దెబ్బతింది ఎప్పటికీ ఇన్స్టిట్యూట్ ఒకసారి 1 నెల 2 నెలలో ఏమి డ్యామేజ్ కావచ్చు మళ్ళీ సెటిల్ అవుతుంది మీ లైఫ్ పోతే మళ్ళీ మీకు సెటిల్ కాదు మీకు ఉద్యోగం ఉన్నంత వరకే మీకు గౌరవం ఉంటుంది ప్రజల్లో మీ ఇంట్లో కూడా ఉద్యోగం లేకపోతే మీకు గౌరవం ఉండదు తెలుసుకోండి ఒకసారి ఎవరో మాటలు విని పక్కటోళ్ళ మాటలు విని మీరు చెడిపోతే నష్టపోతారు మీకు అందరికీ ఎందుకంటే ఈ కూర్చొని చెప్తున్నానే చెప్పాలనే ఉద్దేశంతో నేను వచ్చినా నాకు క్లియర్గా ప్రిన్సిపల్ సెక్రటరీ చెప్పిండు కమిషనర్ చెప్పిండు లెటర్ పంపించేయండి నేను ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటానని చెప్పారు పంపించే ముందు ఒక 10 days నేను కూడా మీకు టైం ఇచ్చి ఇప్పుడు
ఇప్పుడు ఈ కొందరందరూ పర్మిట్ అయినారు ప్యాకింగ్ అందరూ అంతే అందరూ అంతేనా చాలా మంది కొందరు దానికే ఉంటారు మీరు మనకి చెప్పేది ఒకటే ఉద్దేశం మనకు పిల్లలు బాగుపడాలి ఈరోజు పొద్దున్నే పోతే కస్తూర్బా స్కూల్కి పోతే అసలు పోయిన తర్వాత మాకు కూడా ఆనందం అనిపిస్తుంది ఎందుకంటే ఆ టీచర్స్ ఆ పిల్లలంతా ఆరోగ్యంగా చూసుకోవడము స్కూల్కి అభివృద్ధి కావాలా అనే ఆలోచనతో మాకు అది కావాలి ఇది కావాలి టీచర్స్ అడగడము దాన్ని చేయాలనుకుంటే మాకు కూడా ఆనందం అనిపిస్తుంది అక్కడ అంత బాధ ఉంటుంది ఇక్కడ ఈ స్కూల్కు రోజు ఏదో ఒక ఇష్యూ చేస్తాను ఏదో ఒక ఇష్యూ జరుగుతుంది నేను మీకు ఎందుకు చెప్తున్నంటే మాకు ఇంపార్టెంట్ పిల్లలు ఇంపార్టెంట్ స్కూల్ ఇంపార్టెంట్ ఎందుకు మీ దగ్గర ఈసారి వచ్చేది కూడా కారణం ఇది సరిదిద్దాలనే ఉద్దేశంతో వస్తాను పిల్లలు స్కూల్ ఇంపార్టెంట్ మీరు ఏదేదో చేస్తామో ఏదేదో జరుగుతుంటే అది జరగదు ఖచ్చితంగా ఎవరు తప్పు చేస్తే వాళ్ళకి ఖచ్చితంగా పనిష్మెంట్ ఇప్పిస్తా నేను పొద్దున్నే నేను మీకు చెప్పడానికి వచ్చింది ఇప్పుడు పొద్దున్నే ప్రిన్సిపల్ సెక్రటరీతో మాట్లాడినా కమిషనర్తో మాట్లాడినా కమిషనర్ క్లియర్ చెప్పిండు సార్ మీకు ఎవరు సరిగ్గా పని చేయలేదని తగిన మాకు రిపోర్ట్ పెట్టండి వాళ్ళు టోటల్ ఇంటికే పంపించేస్తాం మీరు నెక్స్ట్ ఉద్యోగం ఎవరు ఇంటికి కూడా పంపించేస్తా అని కమిషనర్ చెప్పారు ప్రిన్సిపల్ సెక్రటరీ క్లియర్ నాకు చెప్పింది నేను లెటర్ రాస్తే మీ ఉద్యోగాలు పోతాయి ఖచ్చితంగా ఉద్యోగాలు పోతాయి ఉద్యోగం దొరకడం అనేది చాలా కష్టమైన పని ఇప్పుడున్న పరిస్థితిలో ఉద్యోగం రావడమే చాలా కష్టమైన పని ఉద్యోగం వచ్చింది మనము దేవుళ్ళ మనం పుచ్చుకొని మనము డ్యూటీ చేయాలి మీరు డ్యూటీ ఇన్స్పెక్ట్ చేసి రాజకీయాలు చేస్తూ ఉండి ఇక్కడ పిల్లలకు భ్రష్టు పట్టిస్తారని మాకు తెలిసిపోయింది ఈరోజు మీకు వార్నింగ్ ఇస్తాను నేను వారం 10 రోజుల లోపల మీరు అందరూ వ్యక్తిపై అందరూ ఏకమై ఎక్కడ కానీ సమస్య లేకుండా పిల్లలకు మంచి టీచింగ్ చెప్తాను వస్తే నేను ఊరుకుంటా లేదంటే ఎంతమంది పంపించనో ఏం కదా నాకు తెలియదు ఖచ్చితంగా ఇంటికి పంపిస్తాను మీకు ఎక్కడ ఉద్యోగాలు దొరకమన్నా క్లియర్గా ప్రిన్సిపల్ సెక్రటరీ కమిషనర్ గారు క్లియర్గా నాకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు మీరు లెటర్ పెట్టండి ఎవరెవరు లేదో పేర్లతో సంగతి పెట్టండి నేను ఇమీడియట్ రిమూవ్ చేసి పంపించేస్తా మాకు ఇన్స్టిట్యూట్ ఇంపార్టెంట్ పిల్లలు ఇంపార్టెంట్ పిల్లలు బాగుకోవడం ఇంపార్టెంట్ టీచర్స్ ఉద్యోగం ఇచ్చేందుకు వాళ్ళకు టీచింగ్ చెప్పేకి ఇచ్చేది మీరు రాజకీయాలు చేసుకుని ఇక్కడ ఎవరితో పెత్తనం చేసుకుని చేసినట్టు జరగదు ఎవరు వచ్చిన ఎవరు ఎంట్రిఫై అయినా కూడా కఠినమైన చర్యలు ఉంటాయి ఎవరికేం చెప్తున్నా మీరు జాగ్రత్తగా మీ ఉద్యోగం కాపాడుకోండి మీకేం కాదు ఫెసిలిటీ చెప్పండి మా అనుకూలమైన మేము చేస్తాం అందరికీ ఒకరికని కాదు మీకు ఏదైనా సమస్య వచ్చి మా దృష్టి తీసుకుని మేము చెప్తాం ఒకరికి ఇగో పోయి ఒకరి మీద ఒకరు ఇగోలు పోయి అవన్నీ చేస్తే ఇన్స్టిట్యూట్ దెబ్బతింటుంది ఆ ఇగోలు పోయినది మాకు తెలిసిందంటే కదా మీకు ఉద్యోగాలు ఉండవు మళ్ళీ ఇంటికి పోతుంది మళ్ళీ ఒక్కసారి ఉద్యోగం పోయిన తర్వాత మళ్ళీ ఉద్యోగం రావాలని మీకు కష్టం ఎంత కష్టం మీకు తెలుసు గుర్తుపెట్టుకోండి నేను ఎందుకంటే చెప్పి ఒకసారి నేను డ్యామేజ్ చేసినాక నాకు వచ్చింది నాకు 7 పేర్లు నాకు ఉన్నాయి నేను 7 పేర్లు రాసి పంపిస్తే 1 డే లోపల తీసేస్తాను తీసేసి పర్మనెంట్ టీచర్ కూడా పంపిస్తాను చెప్పారు మీరు ఎవరు చెప్పండి పంపింది నేను పర్మనెంట్ టీచర్ చేస్తానని చెప్పారు అందుకు నేను ఒకేసారి కడుపు మీద కొట్టకూడదు ఒకసారి చెప్పి చూస్తాం మీరు సర్దిద్దుకొని చేస్తే హ్యాపీ మా సంతోషమే అది సర్దిద్దుకోకుండా మళ్ళీ మీరు పాత వ్యవహారం చేసి పాత సిస్టమ్ ప్రకారం చేసి ఒకరి మీద ఒకరు మీరు ఇగోలు పోయి ఒకరి మీద ఒకరు ఏదో చేయాలని చూస్తే కన్నా మీరు నష్టపోతారు ఇన్స్టిట్యూట్ దెబ్బతింది ఎప్పటికీ ఇన్స్టిట్యూట్ ఒకసారి 1 నెల 2 నెలలో ఏమి డ్యామేజ్ కావచ్చు మళ్ళీ సెటిల్ అవుతుంది మీ లైఫ్ పోతే మళ్ళీ మీకు సెటిల్ కాదు మీకు ఉద్యోగం ఉన్నంత వరకే మీకు గౌరవం కూడా ఉంటుంది ప్రజల్లో మీ ఇంట్లో కూడా ఉద్యోగం లేకపోతే మీకు గౌరవం ఉండదు తెలుసుకోండి ఒకసారి ఎవరో మాటలు విని పక్కటోళ్ళ మాటలు విని మీరు చెడిపోతే నష్టపోతారు మీకు అందరికీ ఎందుకంటే ఈ కూర్చొని చెప్తున్నానే చెప్పాలనే ఉద్దేశంతో నేను వచ్చినా నాకు క్లియర్గా ప్రిన్సిపల్ సెక్రటరీ చెప్పిండు కమిషనర్ చెప్పిండు లెటర్ పంపించేయండి నేను ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటానని చెప్పారు పంపించే ముందు ఒక 10 days నేను కూడా మీకు టైం ఇచ్చి